నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశసారం 10వ సూత్రం. వృత్సలే మనః స్వస్థతా క్రియా భక్తియోగబోధాచ నిశ్చితం. భక్తియోగబోధాచ నిశ్చితం. వృత్సలే మనః స్వస్థతా క్రియా భక్తి యోగబో దాచ్య నిశ్చితం. దీని యొక్క అర్థము, మనస్సును ఆత్మలో విలీనం చేయడమే ఉత్తమమైన కర్మ, భక్తి, యోగా లేక జ్ఞాన మార్గాల లక్ష్యమని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఇక వృత్సలే మనః, వృత్సలే మనః అంటే మనసు ఆత్మలో. స్వస్థత, స్వస్థత అంటే విలీనము చేయడం అని ఇక్కడ మనకు అర్థం వస్తుంది. ఇక ఈ 10వ సూత్రం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు మహర్షి 1 నుండి 3 వరకు కర్మయోగాన్ని వివరించారు. ఇక 4 నుండి 9 సూత్రాల వరకు భక్తి యోగములో ఒకదాని తర్వాత ఒకటి ఏది గొప్పదో వివరించారన్నమాట. ఇక ఈ 10వ సూత్రంలో ఏ యోగం అయినా కూడా మనస్సును ఆత్మలో విలీనం చేయడమే మానవుని లక్ష్యంగా చెప్పబడింది. అంటే ఎవరైతే తన మనస్సును తన హృదయంలో విలీనం చేస్తారో అదే గొప్ప సాధన అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. అయితే ఇక్కడ ఈ సాధన చేసే ముందు తను తన ఆత్మను నివేదన చేయాల్సి ఉంటుంది. ఇక తన ఆత్మను నివేదన చేయాలి అంటే కనుక మనకు ఆత్మ అంటే ఏమిటి, హృదయం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. ఇక ఎవరైతే మనస్సును ఆత్మలో విలీనం చేస్తారో అదే ఉత్తమమైన కర్మ అని, అదే ఉత్తమమైన భక్తి అని, అదే ఉత్తమమైన యోగము అని, అదే ఉత్తమమైన జ్ఞానమని ఇక్కడ మహర్షి మనకు వివరించారన్నమాట. ఇక భక్తి యోగంలో నిజంగా దేవునికి ఆరతి ఇవ్వాలంటారా? నిజంగా దేవునికి పూజ కావాలంటారా? నిజంగా దేవునికి జపం కావాలంటారా? నిజంగా దేవునికి జ్ఞానం కావాలంటారా? అది కానే కాదు. భగవంతుడు మన నుండి ఏది ఆశించడు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అంటే కర్మయోగమైన, భక్తి యోగమైన, ధ్యాన యోగమైన, జ్ఞానయోగమైన అది మనకు మనమే మనలోని శక్తిని పెంచుకోవడం కోసమే చేస్తున్నామని ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక మొదటగా హృదయం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరూ అనుకుంటారు హృదయం అన్నా గుండె అన్నా 2 ఒకటే అని అనుకుంటారు. అది నిజం కాదన్నమాట. అంటే ఇక్కడ హృదయం వేరు, గుండె వేరన్నమాట. గుండె అనేది శరీరంలో ఒక అవయము. ఇది మన శరీరంలోని రక్తాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుందని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఈ గుండె 1 నిమిషం ఆగిపోయినా, పని చేయకపోయినా కూడా మన ఆరోగ్యము పాడవుతుందన్నమాట. ఇక రెండవది హృదయం. హృదయము అంటే ఏమిటి? హృత్ ప్లస్ అయం. హృత్ అంటే ఇది అని అర్థం వస్తుంది. అయం అంటే కేంద్ర బిందువుగా మనము అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ హృదయాన్నే ఇక్కడ మహర్షి ఆత్మగా, కేంద్ర బిందువుగా ఇక్కడ మనకు తెలియజేశారన్నమాట. అంటే ఈ హృదయాన్నే మనము ఆత్మగా తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ ఆత్మ అనేది ఈ చరాచర సృష్టికి కేంద్ర బిందువు అన్నమాట. అందుకని
ఈ హృదయాన్నే మహర్షి ఆత్మగా, కేంద్ర, అన్నింటికి మూలముగా ఇక్కడ వివరించారన్నమాట. ఇక మనస్సు అంటే ఏమిటి? నిజంగా చెప్పాలి అంటే గనక మనసు అనేది లేనే లేదని ఇక్కడ మహర్షి చెప్పారు. మనస్సు అనేది అది ఒక మన ఆలోచనల యొక్క సముదాయం అన్నమాట. అంటే ఎవరిలో అయితే ఆలోచనలు ఉంటాయో అప్పుడే ఆ మనస్సు అనేది ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక వస్తువు గురించి ఆలోచించినప్పుడు మన మనస్సు అనేది ఆ వస్తువు మీద ఉంటుందన్నమాట. అంటే మన ఎలాంటి వస్తువులను మనము ఆలోచించకుండా ఉంటే గనక మనస్సు అనేది ఉండదు. అంటే మనస్సు అనేది లేని స్థితినే మనము ఆత్మస్థితిగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే మనస్సు అంటే ఏమిటో తెలుస్తుందో, ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుందో అప్పుడే వారు తన యొక్క మనస్సుని తన యొక్క ఆత్మలో విలీనము చేయగలుగుతారని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు గురువు అనేవారు, మనకు ఆ జ్ఞానాన్ని బోధించే గురువు మనకు ఇక్కడ అవసరం వస్తుంది. అందుకని మనకు ఈ మనస్సును హృదయంలో, కేంద్రంలో విలీనం చేయాలి అంటే కనుక మనకంటూ ఒక ఫిజికల్గా జ్ఞానాన్ని బోధించే గురువు మనకు అవసరమని ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే తన యొక్క మనస్సును ఆ కేంద్ర బిందువైనటువంటి తన ఆత్మలో ఎవరైతే విలీనం చేస్తారో వారే ఆ యొక్క ఆత్మస్థితికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆత్మస్థితి అంటే తన యొక్క స్వస్వరూపంగా మనము చెప్పుకోవచ్చు. దానినే ఆనందంగా చెప్పుకోవచ్చు. అంటే అల్టిమేట్ బ్లిస్ అన్నమాట. దానిని మనము అబ్జల్యూట్ మనం ఎనర్జీగా చెప్పుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ సాధన చేసేటప్పుడు తన మనస్సు అంటే ఏమిటి, తన హృదయం అంటే ఏమిటి, తన ఆత్మస్థితి అనేది ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ యొక్క కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా, లేక ధ్యాన యోగం ద్వారా, లేక జ్ఞాన యోగం ద్వారా తన యొక్క మనస్సును ఆత్మలో విలీనం చేయడమే ఈ అన్ని యోగాల యొక్క లక్ష్యాలుగా ఇక్కడ మహర్షి మనకు వివరించడం జరిగింది. ఇది ఏ సాధన అయినా కూడా తన యొక్క ఆత్మస్థితికి చేరుకోవడమే అని ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆత్మధ్యానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని తన ఆత్మస్థితిలో, తన ఆనంద స్థితిలోకి చేరుకుంటారని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.